హాయ్ అండి. మేము ఆన్లైన్లో కూరగాయలు బుకింగ్లో పెట్టుకున్నామండి. ఏమంత బాగా రాలేదండి. టమాటాలు నలిగిపోయినాయి, కుళ్ళిపోయినాయి వచ్చినాయండి. సరిగా రాలి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న దానికను ఆన్లైన్లో బుక్ చేసుకున్నది చాలా తేడా ఉంటుందండి. కీరాగడ చేయడండి చాలా సన్నగా వచ్చింది, చిన్న ఇచ్చాడండి. వంకాయలు ఇవ్వండి ముదిరిపోయిన ఇచ్చాడండి. ముదిరిపోయిన వంకాయలు, తెల్ల వంకాయలు వచ్చినాయి, బాగా గట్టిగా ముదిరిపోయినాయండి. క్యారెట్ అంతా పాడైపోయిందండి. క్యారెట్ అంతా పాడైపోయినాయి, ఇవన్నీ పుచ్చిపోయినట్టుగా నలిగిపోయినట్టుగా వచ్చినాయి. పచ్చిమిర్చి కూడా వడిలిపోయిందండి, ఎండిపోయినట్టుగా వచ్చింది. బీట్రూట్ అయితే అసలు మొత్తం పాడైపోయిందండి, మొత్తం కోసుకుపోయినట్టుగా ఏదో గిటక బారిపోయినట్టుగా వచ్చింది. బీట్రూట్ బాగాలేదు. అదే కొంచెం దొండకాయలే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఒక రకంగా. ఈ వంకాయలు కూడా బాగాలేదండి, మెత్తగా ఉన్నాయండి వంకాయలు కూడా. సొరకాయ అయితే బాగా అసలు ఎంత తినా అసలు ముదురు టంగులాగా ఉందండి. సొరకాయ అయితే మాత్రం అస్సలు బాగలేదు. సొరకాయ అసలు మనం వాడుకోవటానికి అసలు పనికిరాదు, ఇంక పడేయటం తప్ప. అసలు ఈ క్యాబేజీ కొంచెం బెటర్గా ఉంది. క్యాబేజీ కొంచెం బాగానే వచ్చినట్టుంది. మనం కొంచెం కష్టమైన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటేనే బాగుంటుందండి. ఆన్లైన్లో అయితే బిజీగా లైఫ్ అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాము, మంచిగా రావట్లేదండి. అంత వేస్ట్, డబ్బులు పెట్టి అంత ఖర్చు పెట్టి అంత తీసుకునేటప్పుడు వేస్ట్ చేసుకోవడం బాగోదు కదండి. కొంచెం వెళ్ళి లేట్ అయినా కొంచెం వెళ్ళి తీసుకొచ్చుకుంటే బాగుంటాయండి. అంతేనండి. మా వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అంతేనండి.